రష్యాలో దాదాపు 40 రోజులుగా సాగిన యుద్ధానికి తెరదించుతూ ఇరాన్, అమెరికా మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు విధించిన డెడ్‌లైన్‌ను అమెరికా అధ్యక్షుడు 2 వారాల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇరాన్‌తో చర్చల్లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్‌కు ట్రంప్‌కు పెద్ద బాధ్యత ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలు అన్నిటికీ తక్షణమే ఆపివేయడం, అలాగే యురేనియం శుద్ధిని అదేవిధంగా బ్యాలిస్టిక్ మిస్సైల్‌ను వినియోగించకుండా ఒప్పించేందుకు వాన్సన్‌కు పంపించారు ట్రంప్. అయితే రాజకీయ జేడీ వాన్స్‌కు ఇది చాలా క్లిష్టమైన పరీక్ష అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు అదే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జేడీ వాన్స్‌కు ఆయనను పెట్టిన షరతు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరితే ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కుతుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఆ పరిణామాలకు జేడీ వాన్సన్ బాధ్యత వహించాల్సి అయితే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చల విఫలమైతే జేడీ వాన్సన్ తన పదవి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డెమోక్రాటిక్స్ కొందరు రిపబ్లికన్ నేతలు మాత్రం అమెరికా రాజ్యాంగం 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తొలగించి వాన్సన్‌ను బాధ్యతలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం హార్ముజ్ జలసంధి తెరుచుకుంది. టోల్ ఫీజులు చెల్లించి నౌకలు జలసంధిని దాటుతున్నాయన్నమాట. కానీ రియల్ ఛాలెంజ్ ఇప్పుడు మొదలైంది. ఇరాన్‌తో డైరెక్ట్‌గా చర్చల్లో పాల్గొంటారు జేడీ వాన్స్. ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఈ చర్చలు ప్రారంభమైతే కానున్నాయి కాబట్టి, ఈ నేపథ్యంలో ఇరాన్‌తో చర్చల ఫలితం పైన జేడీ వాన్సన్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుందన్నమాట.